పైప్ క్లీనర్స్తో లావెండర్ చేస్తున్నామండి. చూడండి, ఇది మనం ఇలాగా కపుల్ ఆఫ్ చేసుకొని అంటే 2-3 అట్లాగా వేజ్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఓకే, నేను చేయట్లేదు, మా అమ్మాయి చేస్తుంది. తను చేసేటప్పుడు వీడియో తీసి మీకు షేర్ చేస్తాను ఎలా చేయాలి అని. సో ఇప్పుడు దీనికి ఏమేమి యూస్ చేయాలంటే ఇలాంటివి రకరకాలు చేసిందండి. ఫస్ట్ అవి చూపిస్తాను ఏమేమి చేసింది అనేది. ఓకేనా, వేజ్లో పెట్టుకోవచ్చు మీకు ఎక్కడన్నా. ఓకే, షో పీస్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు చూపిస్తా చూడండి. ఇది ఒకటి చేసింది. ఓకే, ఈ 2 కలర్స్ యూస్ చేసింది అనమాట దీనికోసం. పర్పుల్ కలరు, ఆకుల్లాగా గ్రీను అట్లాగనమాట. అండ్ ఇంకోటి ఇది చేసిందండి, వేజ్లో పెట్టుకోవడానికి ఇవన్నీ రకరకాలుగాను. ఓకే, వైట్ కలర్ పైప్ క్లీనర్స్తో అనమాట ఇది. ఓకే, అండ్ ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, లోటస్ ఫ్లవర్ లాగా వచ్చింది చూడండి. ఇది చూడండి ఎంత బాగుందో, నాకు ఇది బాగా నచ్చింది. చూడండి, ఇక్కడ వేస్తాను, కప్ హోల్డర్లో పెడతాను అన్నీ. చూడండి, అన్నీ పెట్టాక మంచి లుక్ వస్తుంది. అండ్ ఇది చూడండి పువ్వు విచ్చుకున్నట్టు, ఇదేమో బడ్ లాగా ఉంది ఇది. ఇప్పుడు ఇది చూడండి విచ్చుకున్నట్టుగా, చూడండి అన్నీ తనే చేసింది. ఇది చూడండి ఎంత బాగున్నాయో కదండి. ఇప్పుడు ఇవి ఒక్కొక్క ఫ్లవర్ ఒక్కొక్క ఇండివిజువల్ వీడియో చేస్తానండి. ఫస్ట్ ఇది చేస్తూ ఉంది, ఇది చూపిస్తాను. ఓకేనా, ఈ ఫ్లవర్ చూపిస్తాను. ఓకే, ఎలాగా అనేది. దీనికోసము ఏమేం కావాలంటే ముందుగాను. ఓకే, ఇదిగోండి ఇప్పుడు ఈ ఫ్లవర్ చేయడం కోసము ఇదిగోండి ఇలాగా స్టిక్స్ అన్నమాట. ఓకే, ఐరన్ స్టిక్స్ అనుకుంటా ఇవి. ఓకే, అండ్ ఇవేమో పైప్ క్లీనర్స్ పర్పుల్ కలర్వి, ఇవే పైప్ క్లీనర్స్ అంటే ఇవేనండి. ఓకే, అండ్ ఆకుల కోసము డార్క్ గ్రీను పైప్ క్లీనర్స్. అండ్ ఫ్లోరల్ టేప్ అండి, ఇది టేపు, ఫ్లోరల్ టేపు. ఓకే, అండ్ స్మాల్ సిజర్స్, గ్లూ గన్ అండ్ గ్లూ స్టిక్స్. ఇవన్నీ కావాలి ఈ ఫ్లవర్ చెయ్యాలి అంటే. ఓకే, ముందుగా ఏం చేయాలంటే ఇదిగోండి ఈ ఫ్లవర్ చేయడానికి ఈ పైప్ క్లీనర్స్ 5 కావాలి మొత్తం ఫ్లవర్ చేయడానికి, ఓన్లీ పర్పుల్వి. ఓకే, గ్రీన్వి ఇంకా గ్రీన్వి అయితే ఎన్ని? ఈ గ్రీన్వి అయితే 4 కావాలండి, 4 ఫుల్ పైప్ క్లీనర్స్. పర్పుల్వి 5 పైప్ క్లీనర్స్ కావాలి. అన్నీ రెడీ చేసుకున్నాక ఇదిగోండి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఏం చేయాలంటే ఇదిగోండి ఇది చేయడానికి ఈ స్టిక్సే కాదండి, ఫ్లోరల్ స్టిక్స్ కూడా కొంచెం థిక్గా ఉంటాయి. ఇది చేసింది మాత్రం ఈ స్టిక్స్తోని. బట్ ఇప్పుడు మేము ఈ స్టిక్స్ యూస్ చేస్తున్నామండి, కొంచెం థిక్గా ఉన్నాయి, స్ట్రాంగ్గా ఉన్నాయి అన్నమాట ఇవి. అందుకని ఇవి యూస్ చేస్తున్నాము. ఇదిగోండి ఇది 1.5 ఇంచ్ లాగా మనము మెజర్ చేసుకొని అలాగా పీసులు కట్ చేసుకోవాలి. ముందుగాను స్మాల్ పీసుల్లాగా కట్ చేసుకోవాలి. ఇదిగోండి కట్ చేసేసుకున్నాం కదా. కట్ చేసుకున్న పీసులన్నీ ఒక్కొక్కటిగా తీసుకొని ఈక్వల్గా ఫోల్డ్ చేసుకోవాలండి. ఓకే, మధ్యకి వి షేప్లో ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. అన్నీ చేసేసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఓకేనా, ఇదిగోండి ఇప్పుడు గ్లూ గన్ను వేడి చేసుకోవాలి. వేడి చేసుకొని ఈ స్టిక్ ఉంది కదా, స్టిక్ చుట్టూరా గ్లూ పెట్టుకోవాలి. పెట్టుకొని ఈ ఫోల్డ్ చేసుకున్నవి చూడండి అలాగ పెట్టుకోవాలన్నమాట. అలాగ చుట్టూరా అతికించుకోవాలి 4 వైపులా. 2 సైడ్స్ స్టిక్ చేసుకోవాలి. కొంచెం గట్టిగా ప్రెస్ చేసి పట్టుకుంటే అవి గట్టిగా అతుక్కుపోతాయండి. కానీ గ్లూ కాలుతుంది కదా, జాగ్రత్త, చేతులు కాల్చుకోవద్దు. ఓకేనా, గ్లూ కొంచెం చల్లగా అవ్వగానే అవి స్టిక్ అయిపోతాయండి, అతుక్కుపోతాయి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇంకో 2 డైరెక్షన్స్లో మళ్ళీ గ్లూ పెట్టుకొని యాక్చువల్గా ఇంకోటి ఏంటంటే ఆ వి షేప్లో వచ్చాయి కదా పైప్ క్లీనర్స్, వాటిని కింద నుంచి పైకి పెట్టుకోవాలండి, అప్ సైడ్ డౌన్లో పెట్టుకోవాలి వి అనేది. ఓకేనా, ఇట్లాగా కింద నుంచి పైకి పెట్టరాదనమాట. ఓకే,
ఇప్పుడు ఆ ఫ్లవర్ ఇప్పుడు ఆ వీగా మనం ఫోల్డ్ చేసుకున్న అన్ని పైప్ క్లీనర్స్ని చూడండి ఫ్లవర్ షేప్ వచ్చేలాగా చుట్టూరాను 2 ఒక సైడు ఇంకో 2 ఇంకో సైడు అలాగ 4 వైపులా పెట్టుకుంటూ రావాలన్నమాట, ఒకదాని తర్వాత ఒకటి. ఆ పొడుగు స్టిక్కి మీకు ఎంత కింద వరకు కావాలంటే అంత కింద వరకు పెట్టేసుకోవాలి. ఇదిగోండి అన్నీ పెట్టేసాము చూడండి. ఇదిగో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇప్పుడు స్టెమ్కి రెడీ చేస్తున్నాం అంతాను. అటు ఇటు ఆకులు వచ్చాయి కదా, ఆ ఆకులు రెడీ చేస్తున్నాము. సో దానికోసము ఇదిగోండి ఈ గ్రీను పైప్ క్లీనర్స్ తీసుకున్నాం. వీటిని పైప్ క్లీనర్స్ అంటారంట, నాకు తెలీదు, ఇప్పుడే తెలిసింది. ఓకే, ఇప్పుడు ఇవి తీసుకొని ఉండండి, ఫోల్డ్ చేస్తున్నావా అలాగా కట్ చేస్తున్నావా? ఓకే చూడండి ఇలాగా హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఆ గ్రీన్ ఫుల్ది ఉంది కదా, దాన్ని ఇట్లా హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఇదిగో ఇలాగా అలా ఫోల్డ్ చేసేసుకున్నాక రెండింటిని మళ్ళీ చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా అట్లా ఒక దాంట్లో ఒకటి దిగేయాలన్నమాట. ఆ రెండింటిని ఇలాగ వీడియోలో చూస్తున్నాం చూడండి, ఆ విధంగాను చూడండి. అలా వేసాక మళ్ళీ అది విడిపోకుండా ఉండడం కోసము ఇలాగ చుట్టాలన్నమాట. లోపల తీగ, సన్న తీగ, ఐరన్ తీగ ఉంటుందండి. అది మనం ఎలాగ ఫోల్డ్ చేస్తే అటువైపుకి ఫోల్డ్ అవుతుంది ఆ తీగ వల్ల. సో చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా అలాగా తిప్పుకున్నాం అనుకోండి, ఇంకా అది విడిపోదన్నమాట. సో అలా చేసుకున్నాక ఇప్పుడు చూడండి కిందికి 2 పైకి 2 ఉన్నాయి కదా, అవి అన్నీ ఒక సైడ్కి వచ్చేలాగా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్కి ఫోల్డ్ చేసేయాలి, మడత పెట్టేయాలి. చూడండి ఇప్పుడు అన్ని 4 ఒక సైడ్కి వచ్చేసాయి. పైన చూడండి ఆ స్ట్రింగ్స్ అన్నీ అనీవెన్గా ఉన్నాయి. సో అనీవెన్గా ఉన్నాయి కాబట్టి ఈక్వల్గా చూసుకొని ఏ చివరైతే వస్తాయో అక్కడ ఒక స్ట్రింగ్తో మిగిలిన 3 కలిపి ఇట్లాగా చుట్టేసేయాలన్నమాట. చూడండి వీడియోలో చూడండి ఆ విధంగాను. సో ఒక పొడుగు ఆకు షేప్లో వచ్చేసింది చూడండి. అలాగా ఇట్లా కొంచెము ఆకులాగా బెండ్ చేసిందనమాట. దగ్గరికి రావడం కోసం చూడండి ఇలాగా దగ్గరికి రావడం కోసం ఇలాగా పైన ఇట్లా గట్టిగా ప్రెస్ చేసిందనమాట. ఇక్కడ చేయడం వల్ల చూడండి ఆకు మాదిరి వచ్చేసింది. చూడండి ఇలాగా 2 చేసుకోవాలి. దీనికి ఒకటి ఇటువైపు ఇంకోటి ఇటువైపు ఇలాగా. మా అమ్మాయి చేస్తుంటే దాన్ని చూసి మా అబ్బాయి సెకండ్ ఆకు కూడా చేసేసాడండి. జస్ట్ మా అమ్మాయి అడ్జస్ట్ చేస్తుంది అంతే అది. చూడండి ఇదిగో ఇంకోటి కూడా రెడీ అయిపోయింది. ఇటువైపు పెట్టు చూడండి ఈ విధంగా 2 ఆకులు అయిపోయాయి. ఇప్పుడు ఏం చేయాలంటే గ్లూ గన్తోని మళ్ళీ ఈ ఆకుల్ని స్టిక్ చేసుకోవాలి. చూడండి గ్లూ వేసింది, ఆ గ్రీన్ స్టిక్కి అతికిస్తున్నది. రెండు వైపులా 4 అయినా పెట్టుకోవచ్చండి. 4 పెట్టుకుంటే మరీ ఎక్కువ అయిపోతుంది. 2 పెడితేనే బ్యూటిఫుల్గా వస్తుంది అన్నమాట. కొంచెం గట్టిగా ప్రెస్ చేసి పట్టుకుంటే అతుక్కుపోతుందండి. ఆ గ్రీన్ పొడుగ్గా స్టిక్ వచ్చింది కదా, దానికి అతికిచ్చేయాలన్నమాట. అతికిచ్చేసాక ఇదిగోండి ఆకులు అటాచ్ చేసేసాం కదా. ఇప్పుడు ఆ ఫ్లోరల్ టేప్తోని అక్కడంతా ఇలాగా ఆ స్టిక్ కనపడకుండా, ఈ గ్రీన్ స్టిక్ అనేది కనపడకుండా ఫ్లోరల్ టేప్తోని చుట్టేస్తుంది అన్నమాట. చూడండి ఈ గ్రీన్కి తేడా చూడండి. సో అది అలా చుట్టూ తిప్పేసి దాన్ని కవర్ చేసేస్తుంది. ఇదిగోండి మనకు కావాల్సినంత తీసుకొని చివరి దాకా చుట్టేసుకోవాలి ఇలాగా. దీనికి గమ్ ఉంటుందా ఆ ఫ్లోరల్ టేప్కి? If you stretch it, it'll become sticky. ఓకే ఓకే.
సో ఇది సాగదీస్తే మనకి స్టిక్కీగా దానికి అతుక్కుపోతుందంట. చూడండి ఓవరాల్గా అంతా అయిపోయాక ఫ్లవర్ చూడండి ఎంత బాగుందో. ఇదొకటి, ఇది ముందు చేసినది, రెండు డిఫరెంట్ కలర్. ఇది డార్క్ కలర్తో చేసాము, ఇదేమో లైట్ కలర్తో చేసాము. ఈ విధంగాను చూడండి ఎంత బాగున్నాయో కదా. మీరు కూడా అందరు చేసుకొని వేజ్లో వేసి మీ ఇంటిని అందంగా డెకరేట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో.